హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు మేక్ నోట్స్ ఫర్ కోడింగ్. సో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో మీరు కోడింగ్ అనేది నేర్చుకుంటారు. సో చాలా మందికి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోరు, జస్ట్ థియరీ పార్ట్ వింటారు, ప్రాక్టీస్ చేస్తారు, కానీ నోట్స్ అనేది చాలా మంది అయితే ప్రిపేర్ చేయరు. సో ఒక నోట్స్ అనేది కోడింగ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం అయితే డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు కీ టాపిక్స్ని అయితే ఐడెంటిఫై చేయాలండి. సో డిటర్మైన్ ద మెయిన్ టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్ యూ వాంట్ టు కవర్ ఇన్ యువర్ నోట్స్ ఆర్ ప్రజెంటేషన్. బ్రేక్ డౌన్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ మేనేజబుల్ సెక్షన్స్. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని కీ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊప్స్ కాన్సెప్ట్ ఉంది. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే యూజ్ చేస్తారు. సో అందులో కొన్ని కీ టాపిక్స్ ఉంటాయి, లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్. సో ఇలాంటి కీ టాపిక్స్ వచ్చినప్పుడు మనం అయితే ఐడెంటిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ సో మనం ఇన్ఫర్మేషన్ అనేది మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలన్నమాట. మేనేజబుల్ సెక్షన్స్ కింద మనం అయితే బ్రేక్ డౌన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మేజర్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఎక్కువ టాపిక్స్ అనేవి మనం కవర్ చేయగలం. సో ఫస్ట్ అయితే మీరు కీ టాపిక్స్ని ఐడెంటిఫై చేసుకొని సెపరేట్గా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అవుట్లైన్ ది కంటెంట్. క్రియేట్ ఏ లాజికల్ ఫ్లో బై అవుట్లైనింగ్ ది కంటెంట్. యూజ్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ నెంబర్ లిస్ట్ టు రిప్రజెంట్ ది హైరార్కీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దిస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. సో మీరు టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఏమన్నా కొన్ని ఎక్కువ హెడ్డింగ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఆ హెడ్డింగ్స్ టాపిక్స్ అన్ని కూడా మీరు ఒక బుల్లెట్ పాయింట్స్ కానీ నెంబర్ లిస్ట్ కింద కానీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హౌ మెనీ డేటా టైప్స్ అన్నారు అనుకోండి. సో డేటా టైప్స్ మనకి ఏముంటాయి? లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్. సో ఇవన్నీ కూడా డేటా టైప్సే కదండి. సో ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక డెఫినేషన్ అనేది ఉంటుంది, థియరీ పార్ట్ అనేది ఉంటుంది. హెడ్డింగ్స్ మట్టికి సెపరేట్ బుల్లెట్ పాయింట్స్ కింద అయితే నోట్ చేసుకోండి. సో ఒక నోట్స్లో మీరు ఎలాగో నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా, ఆ నోట్స్లో ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా బుల్లెట్ పాయింట్స్ కింద కానీ నెంబర్ లిస్ట్ కనుక కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో మనం స్ట్రక్చర్డ్ ఫార్మాట్ని మెయింటైన్ చేయడం ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ యూజ్ కోడ్ స్నిపెట్స్. Include relevant code snippets to illustrate concepts. Ensure that the code is clear, concise and directly related to the points you are explaining. సో కోడ్ స్నిప్పెట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మన కోడ్ అనేది క్లియర్గా కన్సైజ్ వేలో మనం రాస్తాం అన్నమాట. అండ్ మనం రాసిన కోడ్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పాయింట్స్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. మనం ఏదైతే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఈ కోడ్ స్నిప్పెట్స్ యూజ్ చేయడం వల్ల మనకు అది క్లియర్గా కన్సైజ్గా ఉంటుందండి. హైలైట్ కీ ఎలిమెంట్స్. సో అందులో ఉన్న కీ ఎలిమెంట్స్ అయితే హైలైట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంక్లూడ్ విజువల్స్. ఇంకాపరేట్ విజువల్స్ లైక్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్ టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్. సో మనం కోడింగ్ చేసేటప్పుడు ఒక కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుందండి. ఇలాంటి ఫ్లో చార్ట్స్ అనేవి కూడా మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ విజువలైట్స్ కెన్ మేక్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ మోర్ యాక్సెసిబుల్ అండ్ మెమరబుల్. సో విజువల్గా మనం ఇలా డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, గ్రాఫ్స్ లాంటివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అనేవి మనకి యాక్సెస్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం మనం మెమరైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో విజువల్గా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది మనకి చాలా అడ్వాంటేజ్ ఏనండి. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు అండ్ ఈజీగా మీరు మెమరైజ్ చేసుకోగలరు. అండ్ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్. ఇంక్లూడ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూజ్ కేసెస్ టు డెమాన్స్ట్రేట్ ది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. మనం కోడింగ్ నోట్స్లో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోవాలండి. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రొవైడ్ చేసుకోవడం వల్ల వాటి యొక్క యూజ్ కేసెస్ ఏంటో మనకు తెలుస్తాయి. సో ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో మీరు కోడింగ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్స్ అనేవి నోట్ చేసుకోండి. సో వాటి యూజ్ కేసెస్ అనేవి మనకు తెలుస్తాయి. సో దిస్ హెల్ప్స్ రన్స్ కనెక్ట్ థియరిటికల్ నాలెడ్జ్ విత్ ప్రాక్టికల్ సినారియోస్.
సో మీరు నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ సినారియోస్కి కనెక్ట్ చేయడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ కోడింగ్ నోట్స్ మీరు మెయింటైన్ చేస్తారు కదా, ఆ కోడింగ్ నోట్స్లో మీరు ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల మీకు యూజ్ కేసెస్ కూడా తెలుస్తుంది. సో అర్థమైంది కదండి, మీరు ఒక కోడింగ్ నోట్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది కీ టాపిక్స్ని ఐడెంటిఫై చేయాలి, అండ్ కంటెంట్ ఒక అవుట్లైన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి, కోడ్ స్నిప్పెట్స్ యూజ్ చేయాలి, అండ్ విజువల్స్ ఇంక్లూడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మన నోట్స్లో అయితే ఇంక్లూడ్ అయి ఉండాలండి. సో మీరు మాన్యువల్ నోట్స్ అయినా మెయింటైన్ చేయండి ఆర్ డిజిటల్ నోట్స్ అయినా మెయింటైన్ చేయండి. సో కోడింగ్ ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ నోట్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మీరు డిజిటల్గా నోట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే నోషన్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉంటుందండి, డెస్క్టాప్ అప్లికేషన్. సో మీరు ఒకసారి అది ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెసెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.